dear children, today we are learning about our national flag. Okay na? Yes, sir. What is our national flag? Manajenda. What is our national flag? Mana Jenda. India. Our national flag. Our flag is a tricolor flag. Tricolor means మూడు రంగులు. The middle one is Ashoka Dharma Chakra. This is our national flag. What is the first one? Saffron. Saffron. First one is a saffron. Second one is a white. White in color. Third one is a green. This is our tricolor. దీన్ని తెలుగులో మనం ఏమంటారు? మన జెండా. Okay, today we are learning మన జెండా. We are going to learn మన జెండా. Here is the first lesson of this మన జెండా. Okay, when we are posting this జెండా, మనం ఎప్పుడెప్పుడు జెండాను ఎగరేస్తాం? Very good. August 15th. Every year August 15th. అవునా? We are hosting every year August 15th. And January 26th. Very good. Why? Because this is the Independence Day. అంటే స్వతంత్ర దినోత్సవం. Independence Day. Independence Day in August 15th. January 26th is the Republic Day. January 26th is the Republic Day. And another one is June 2nd. Why we are ఎందుకోసం ఈ జూన్ 2nd రోజు మనం ఎగరేస్తున్నాం జెండా, జాతీయ జెండా? వై? బికాస్ ఇట్ ఈస్ తెలంగాణ ఫార్మేషన్ డే. తెలంగాణ ఆ రోజు వచ్చింది. ఏ రోజు? జూన్ 2nd, 2014 వచ్చింది తెలంగాణ. అంతవరకు ఎక్కడ ఉంది? మరి ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉంది. అంతవరకు ఎక్కడ ఉంది? మరి తెలంగాణ అంతవరకు ఉందా? ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇప్పుడు మీ బాబాయిలు, మీ డాడీ వాళ్ళు ఉంటారు కదా, ముగ్గురు నలుగురు ఉంటే విడిపోయి వేరుపడతారు కదా. వేరుపడి వాళ్ళు వేరే సంసారం పెడతారు, వేరే ఇల్లు, వేరే అంత ఉంటారు కదా. అలాగే అవర్ తెలంగాణ ఆల్సో, మన తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. విడిపోయి ఇట్ ఈస్ సపరేట్ తెలంగాణ. వెన్ ఇట్ ఈస్ బికమింగ్ సపరేట్ తెలంగాణ బికేమ్ ఆన్ 2nd June 2014. సో జూన్ 2nd ఆల్సో మనము ఆ జెండాను ఎగరేస్తున్నాం 3 సార్లు. అంటే ప్రతి సంవత్సరం 3 సార్లు ఎగరేస్తున్నాం జాతీయ జెండా. ఎన్నిసార్లు? 3 సార్లు. August 15th Independence Day, and January 26th Republic Day, and June 2nd Telangana Formation Day. Telangana Rashtra Avirbhava Dinotsavam. Okay? మన జెండా శాంతి సహనం సత్య రూపమా. శాంతి సహనం సత్య రూపమా. శౌర్య కాంతితో వెలిగిన దీపమా. నమామి భారత పతాకమా. నమామి భారత పతాకమా. స్మరామి త్రివర్ణ కేతనమా. స్మరామి త్రివర్ణ కేతనమా. పవిత్ర భారత ధరాతలమున. పవిత్ర భారత ధరాతలమున. పరాయి పాలనమంతమునర్చి. పరాయి పాలనమంతమునర్చి. పంజర విముక్త ఖగమ్ములా. పంజర విముక్త ఖగమ్ములా. అంబరమెగిసిన స్వతంత్రమా. అంబరమెగిసిన స్వతంత్రమా. అంబరమెగిసిన స్వతంత్రమా. This is 2 poems. ఇక్కడ చూడండి, మనము identify these letters. This, okay na? What is this letter speciality?
దీని యొక్క what is this speciality? It is a సంయుక్త అక్షర. What is this? What is this? తాకు యావత్తున సంయుక్త అక్షరం. సంయుక్త ఎందుకని సంయుక్త అక్షరం? why it is సంయుక్త అక్షరం? why? what is it? యా దీనికి వేరే ఈ అక్షరానికి వేరే అక్షరం వచ్చేసి అవునా? నాకు తావొచ్చు మరి అదే అక్షరానికి అదే వచ్చేసి very good. Next here also. What is this? This also samyukta akshara. Where is another one? Here also. Here also. Here also. Anyone there? Okay. How many samyukta aksharas in this first one? 1, 2, 3, 4, 5. 5 samyukta aksharas. Next in this one, let me find. In the first line is there, but here this one. Very good. It is the Ditva aksharam. This one is the Ditva aksharam. Why? Because మాకు మావత్ వచ్చింది అంటే అదే అక్షరానికి అదే ఒకటి వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ లైన్ ఇస్ ది see where it is the re ki chaut, so it is also next is the third line. Next one Kadi